వందే శంభుం ఉమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవన్హినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. హర హర మహాదేవ. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం నమో భగవతే వాసుదేవాయ. మనము ఈ ప్రార్థనలు చేస్తాం. శివుడు ఎక్కడో ఆకాశంలో ఉంటాడు, లేకపోతే శ్రీకృష్ణుడు ఎక్కడో గోలోకంలో, శివుడు కైలాసంలో ఉంటాడు. మైథలాజికల్ స్టోరీస్గా మనము చదువుకుంటూ ఉంటాం. మైథలాజికల్ స్టోరీస్ కాదు నాయన అవి. పరమేశ్వరుడు 7500 సంవత్సరాల క్రితం భూమి మీద నందీశ్వరుడు ఎద్దును వేసుకొని భూమి మీద అంతా కూడా తిరిగాడు. నమశివాయ శాంతాయ అనే పుస్తకంలో సాక్షాత్తు పరమేశ్వరుడే రాసిన పుస్తకం. మేము చూపిస్తాం ఆధారాలు. యుఎన్ఓలో సభ్యత్వం ఉన్నటువంటి సంస్థ ఆనంద్ మార్గ, ఆ శివుడే రాసిన పుస్తకం. ప్రపంచ దేశాలు 200 దేశాల్లో బ్రాంచీలు ఉన్నాయి ఆనంద్ మార్గ ప్రచారక సంఘాలు. గూగుల్ చేసుకోండి ప్రతిదీ. తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ 5000 సంవత్సరాల క్రితం ఆయన అంతర్ధానమై గోలోకం వెళ్ళిపోయారు. నమామి కృష్ణ సుందరంలో స్వయంగా శ్రీకృష్ణుడే రాశాడు. అది కూడా ప్రపంచంలో ఉన్న పోలీస్ ఆఫీసర్లకి, సీఎంలకి, పిఎంలకి అందరికీ తెలుసు. ప్రభుత్వాలకి, ప్రపంచ దేశాల ప్రెసిడెంట్లకి, అధినేతలకి తెలుసు ఈ 2 విషయాలు. ఇప్పుడు అదే శివుడు, అదే పరమేశ్వరుడే శ్రీకృష్ణుడిగా విత్ నో డీవియేషన్స్, శివుడు ఇచ్చినటువంటి ఐడియాలజీని విత్ నో డీవియేషన్స్ లార్డ్ కృష్ణ చెప్పాడు. లార్డ్ కృష్ణ చెప్పినటువంటి సేమ్ ఐడియాలజీని లార్డ్ విత్ నో డీవియేషన్స్ లార్డ్ ఆనందమూర్తి గారు చెప్పారు. ఆయనే ప్రభాత్ రంజన్ సర్కార్. ఈ విషయం కూడా మొత్తం ప్రపంచానికి, విశ్వానికి అందరికీ తెలుసు, అధినేతలకు తెలుసు. తర్వాత ఈ యొక్క ఆయన సాక్షాత్తు శివుడు కాబట్టి ఆయన శంబాలా గ్రామం గురించి చెప్పారు గురువుగారు. ప్రభాత్ రంజన్ సర్కార్ మా గురువుగారు అనమాట. ఆయన ఆనందనగర్లో ఆ రాంచీకి 200 కిలోమీటర్స్ దూరంలో, ఆ తర్వాత బొకారో స్టిల్ సిటీ జంషెడ్పూర్ వెళ్ళే రూట్లో ఆనందనగర్ అని పురూలియా జిల్లాలో మీరు పురూలియా జిల్లా అని కొట్టేసేయండి వచ్చేస్తుంది. ఇదే శంబాలా గ్రామం. మరి అయితే ఇది ఏమండి, ఇది శంబాలా గ్రామం అని ఎలా చెప్తారండి? ఆయన శివుడని ఎలా చెప్తారండి? కృష్ణుడు ఎలా అని చెప్తారండి అని రావచ్చు కదా. మొత్తం ప్రపంచం అంతటికీ తెలుసు. ఆయన చెప్పింది ద ఫస్ట్ ల్యాండ్, ఇదిగో గూగుల్లో సెర్చ్ చేసుకోండి, టు ఎమర్జ్ ఫ్రమ్ ఎర్త్స్ ఓషన్ అపియర్డ్ అప్రాక్సిమేట్లీ 3.2 to 3.3 బిలియన్ ఇయర్స్ అగో. 3.2 బిలియన్స్ అంటే మరి ఇన్ని కోట్ల సంవత్సరాల క్రితం ఈ భూభాగం, మొట్టమొదటి భూభాగం ఏర్పడింది లైక్లీ ఇన్ ద సింగభూమ్ రీజియన్ ఆఫ్ మోడర్న్ జార్ఖండ్ డిస్ట్రిక్ట్ ఇండియా, జార్ఖండ్ స్టేట్ ఇండియా. ఇది చరిత్ర చెప్పేది, హిస్టరీ. ఇది మైథాలజీ కాదు. ఇది రామాయణం కల్పితమండి, భాగవతం, మహాకావ్యం ఇవన్నీ కల్పితాలండి, పురాణాలు, కుక్కిట పురాణాలు అలా చెప్పం మనం. హిస్టరీ ఇవన్నీ చరిత్ర నిజాలు చెప్తున్నాం మనం. గూగుల్లో చూసుకోండి. అంటే సింగభూమ్ రీజియన్ అంటారు దాన్ని. అది డెక్కన్ ప్లాటో ఎలా అయితే మనకి హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని ఊర్లు, అలాగే మహారాష్ట్రలో ముంబై కొన్ని ఊర్లు, అలాగే కర్ణాటకలో కొన్ని ఊర్లు ప్లస్ బెంగళూరు ఎలాగైతే డక్కన పీఠభూమి మీద ఉందో, ఈ సింఘం రీజియన్ అనేటటువంటిది జార్ఖండ్లో మనకి ఇది ఉంది. ఇది మొదట భూభాగం అనే జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియా చెప్పింది. ఇదిగో చూడండి, ఎలా జియోలాజికల్ ఎవిడెన్స్ స్టడీస్ ఆఫ్ శాండ్ స్టోన్స్ ఇన్ ద సింగ్భూమ్ క్రియేషన్ ఆఫ్ ఇండియా హ్యావ్ రివీల్డ్ సైన్ ఆఫ్ ఎరోజన్ అండ్ వెదరింగ్ indicating that this land was exposed to the atmosphere, not submerged. ఇది ఎంత ఉండాలమ్మా. మీకు ప్రొఫెసర్ డేవ్ అనేటువంటి ఆయన కూడా దీని మీద రీసెర్చ్ చేసి ఆధునిక కాలంలో మొన్న వీడియో ఉంది, యూట్యూబ్లో చూసుకోండి. అంటే మన గురువుగారు సాక్షాత్తు పరమేశ్వరుడే మనకి లార్డ్ కృష్ణగా వచ్చారు, మరి ఆయనే ఆనందమూర్తిగా వచ్చారు. అసలు అప్పులతో బాధపడిపోతున్నాం మనందరం కూడా. పెళ్ళిళ్ళు కావట్లేదండి, ఎంత పెద్ద పోస్టుల్లో ఉన్న వాళ్ళకు కూడా, వాళ్ళ పిల్లలకు కూడా. అలాగే విడాకులు అయిపోతున్నాయండి. తర్వాత ఏమండి ఆర్థిక బాధలు బాగా
ఫ్యాక్టరీస్ నడుపుతున్నాం, మా స్థలాలు అమ్మడవట్లేదు, మా ఫ్యాక్టరీలు అమ్మడవట్లేదు, మా భార్య కొడుతుంది, ఇలా రకాలు ఉన్నాయి. మీకు తెలియదు, నాకు కొత్త కాదు కదా, నాకు అన్ని ఫోన్లు వస్తుంటాయి. భార్య చేత తన్నులు తినేవాళ్ళు ఉన్నారు, మామగారిని కొట్టే కోడళ్ళు ఉన్నారు, అన్ని రకాలు ఉంటారు. ఎందువలనంటే ఈ మానవుడు అనేటటువంటి వాడు అక్కడ ఆ దేవతలకి రాక్షసులకి మధ్య లక్షణాలు ఉంటాయి. అలాగే మనము మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు. కాబట్టి ఇక్కడ ఆ గురువు గారైనటువంటి ప్రభాత్ రంజన్ సర్కార్ మన గురువుగారు 1993లో నోబెల్ ప్రైజ్నే ఇప్పించారు. ఆయన ప్రగతిశీల ప్రయోజక తత్వం అని ఒక తత్వం ఇచ్చారు. ప్రౌచ్ అని, ప్రోగ్రెసివ్ యూటిలైజేషన్ థియరీ అని. ఆ థియరీని పట్టుకొని ప్రొఫెసర్ డాక్టర్ రవి భాత్రా అని గూగుల్ చేసి చూసుకోండి, వికీపీడియా చూడండి ఆయనది. మై ఇన్ఫ్లుయెన్సర్స్ పిఆర్ సర్కార్ అని ఉంటుంది. అండ్ ప్రౌచ్ ప్రోగ్రెసివ్ యూటిలైజేషన్ థియరీ మీద ఇచ్చారు. ఆయన రీసెర్చ్ చేశాడు, నోబెల్ ప్రైజ్ వచ్చింది. అంటే ట్రంప్ దేశాధ్యక్షుడయ్యండి, అమెరికా అగ్రరాజ్యంగా చెప్పుకుంటున్న ఆయన నాకు నోబెల్ ప్రైజ్ ఇవ్వండి రా బాబు అంటే నోబెల్ ప్రైజ్ రాలేదు, ఆయనకి ఎవరు ఇవ్వలేదు. కానీ మన గురువు గారు నోబెల్ ప్రైజ్ అవలేలగా తన శిష్యుడైనటువంటి మేము చూసాం. డాక్టర్ రవి భాత్రా ఇప్పుడు కూడా 90 years ఉంది. టెక్సాస్ సౌత్ మెథడిస్ట్ యూనివర్సిటీ ప్రొఫెసర్, అతను రిటైర్డ్ అయ్యాడు. ఆయన ఈ నోబెల్ ప్రైజ్ విన్నర్ తెచ్చుకున్నారు. కాబట్టి మనందరం కూడా తెచ్చుకోవచ్చు ఆ యొక్క ఫిలాసఫీ మీద వర్క్ చేసి. ఇంకా ఎన్నో ఫిలాసఫీస్ ఇచ్చారు. ఫస్ట్ ఒకటి చెప్తాను. కాబట్టి మీ సమస్యల పెద్ద సమస్యలు కాదు, ఇది గుర్తుపెట్టుకోండి. నెంబర్ 1. నెంబర్ 2, సాక్షాత్తు దేవుడు ఎక్కడో లేడు, మనకి దేవుడు మన మధ్య ఉన్నాడు. స్పిరిట్గా, హోలీ స్పిరిట్గా మన మధ్య ఉన్నాడు. ఇది ప్రగాఢంగా మీరు నమ్మాలి. నమ్మకుండా మీకు వేరే ఆల్టర్నేటివ్ లేదు. కృష్ణుడు మధురలోనే పుట్టాడు, కృష్ణుడు బర్సానాలో రాధమ్మ పుట్టింది, అయోధ్యలో రాముడు పుట్టాడు. ఇవి కథలు కాదు, హిస్టరీ. అందుకే తరతరాలుగా అయోధ్య వెళ్తాం, మనము మధుర వెళ్తాం, కృష్ణ దర్శనం చేసుకుంటాం. కాబట్టి ఆఫ్టర్ ఆల్ ఈ సమస్యలు మా ఒక సమస్యలా మనకి? సాక్షాత్తు పరమేశ్వరుడే మన భూమి మీద మృత్యులోకం, మనం చచ్చిపోతాం. మనం చచ్చిపోయి తుమ్ముకొక చావు, ఒక తుమ్ము గట్టిగా రాకపోతే చచ్చిపోతాం. ఒక్క నిమిషము హార్ట్ సరిగ్గా పనిచేయకపోతే చచ్చిపోతాం. ఇలాంటి తుచ్చమైన మరణం ఉన్నాడు. మోక్షాన్ని ఇవ్వగలిగేటటువంటి గురువు ప్రభాత్ రంజన్ సర్కార్ ఆనందమూర్తి గారు. ఆయన మనకు వెళ్ళిపోతూ కలియుగంలో ఒక మంత్రం ఇచ్చారు, బాబా నామ్ కేవలం అని. ఈ మంత్ర జపం ఎంత జాగ్రత్తగా చేసుకోండి. నేను చెప్పేది వరల్డ్ ఫ్యాక్ట్. కాబట్టి వారు ప్రధానమంత్రులు, రాష్ట్రపతులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఐపీఎస్ ఆఫీసర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు, చదువుకున్నటువంటి వాళ్ళందరికీ తెలుసు. జమాల్పూర్లో ఆయన బీహార్లో జన్మించి ఆనంద్ మార్గ్ ఆశ్రమాన్ని ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ ఉన్నాయి, చూసుకోండి. ఇక ఆ యొక్క 12 రాశుల వారికి అందరికీ కూడా కష్టాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఈ యొక్క భగవత్ నామాన్ని జపించడం వల్ల ఆ శంబాలా గ్రామం, అంటే ఎక్కడో శంబాలా అంటే హిమాలయ పర్వతాల్లో అవతల ఉంది, అది ఎవరు మనుషులు వెళ్ళలేరు, ఆస్ట్రల్ బాడీస్ వెళ్తే ఈ సొల్లు కబుర్లు వద్దు. అసలు ఈ మైథలాజికల్ స్టోరీస్ చెప్పేటటువంటి వాళ్ళు యూట్యూబ్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ పక్కన పెట్టేసేయండి, చెప్పుకోనియండి. ఒరిజినల్ నేను చెప్పాను. సింగ్ భూమ్ రీజన్ ఆఫ్ ఇండియా ఇన్ జార్ఖండ్, అదే ఆనందనగర్. కాబట్టి అక్కడ మనం జపం చేసుకోవడం వల్ల అక్కడికి వెళ్ళక్కర్లేదు. అందరూ కూడా 10,000 మంది అవధూతలు రెడీగా ఉన్నారు మనకు హెల్ప్ చేయడానికి. ఒక్క అవధూతను పట్టుకోవడమే కష్టం. ఆర్గనైజ్డ్, ఇది వెల్ డిసిప్లిన్డ్ ఆర్గనైజేషన్. కాబట్టి ఒక్కొక్క రాశి వారికి ఏ విధంగా ఈ మంత్ర జపం చేస్తే కర్మలు తొలగిపోతాయి. ఇప్పుడు పంచగ్రహ కూటమి నడుస్తుంది, ఈ ఉగాది వచ్చింది, ఈ పరాభవనామ సంవత్సరంలో జాతకాలు ఎలా ఉన్నాయో మనం చూద్దాం. కన్యారాశి. ఈ కన్యారాశి వారికి అందరికీ కూడా మనకి భార్యాభర్తల మధ్య కొట్లాటలు ఒక దారికి వచ్చినాయి. అండ్ డెఫినెట్గా ఈ కన్యారాశి వాళ్ళు ఆర్థికంగా మా సమస్యలు, అప్పులు, బాధలు తీర్తాయండి అని అంటే తీర్చాలనే మనస్సు ఉండాలి. అసలు ఇండియాలో డబ్బు లేనటువంటి వాడు లేడు. ప్రతి ఒక్కరి దగ్గర డబ్బు ఉంటుంది, దాచేస్తారు. నా దగ్గర డబ్బులు లేవు. అప్పు తీసుకున్నప్పుడు తెలియదా ఇవ్వాలని తిరిగి? నీకు మాత్రం అప్పు ఇవ్వాల్సిన మాత్రం తెచ్చిచ్చేయాలి, నువ్వు మాత్రం అవతలాడికి అప్పు ఎగ్గొట్టేసేయాలి. అందువల్లనే నీకు మొత్తం క్లోజ్ చేసేస్తాడు డెస్టినీ దేవుడు. బ్రాడ్ మైండ్ నేర్చుకోవాలి ఫస్ట్ మనం. ఆ తర్వాత స్థలాలు కొందామా, ఇల్లు కొందామా, అన్నీ టెంపరీ అయ్యా బాబు. బంగళాలు కొన్న వాళ్ళే పైకి వెళ్ళిపోయారు. కాబట్టి ఇల్లు స్థలాలు కొనేటటువంటి వాళ్ళు కొంటారు. అండ్ సాఫ్ట్వేర్ జాబుల్లో, ఇతర నాన్ ఐటీ జాబ్స్లో, ఫారిన్ కంట్రీస్లో ఉన్నటువంటి వాళ్ళు, ఎవరికైతే ఉద్యోగాలు లేవో అటువంటి వాళ్ళకందరికీ కూడా ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే వ్యవసాయ రంగంలోనూ, ఆ తర్వాత ఈ యొక్క ఫర్టిలైజర్స్, ఎరువులు, ఈ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళకి డెఫినెట్గా వీళ్ళందరికీ ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. మంచి వ్యాపారాలు చేస్తున్నారు, అటువంటి వాళ్ళు వ్యాపారాలు కూడా లాభాలు పొందుతారు.
రైతులు కూడా బ్రహ్మాండమైనటువంటి సంపాదన అనేటటువంటిది చేస్తారు. రైతులు అప్పులు తీర్చేస్తారు. అండ్ ఈ ప్రపంచానికి ఇద్దరు రైతులు ఆర్మ్డ్ ఫోర్సెస్ పాపం చలిలో వాళ్ళు ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. సో వాళ్ళందరికీ వాళ్ళకి పరిస్థితి బాగుంటుంది. అండ్ పంతులు గారులకు అస్సలు పెళ్లి చేయట్లేదు. ఎందువల్లంటే సంపాదన ఏం తెలుసా మీకు? ఒక్కొక్క పంతులు గారికి 2 lakhs సంపాదన ఉంది. ఆ వృత్తి స్టాండర్డ్ కాదని సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు ఇస్తున్నారు. పంతులు గారులు ఎంతోమంది బాధపడుతున్నారు. రైతులకు ఇవ్వట్లేదట, పంతులు గారికి ఇవ్వట్లేదట. ఈ యాటిట్యూడ్ చేంజ్ చేసుకోండి. అండ్ డెఫినెట్గా పెళ్ళికొడుకుని చూసేటటువంటప్పుడు ఈ యొక్క ఆస్తుపాస్తులు చూడకూడదు. అలాగే డబ్బు ఉందా, ఉద్యోగం ఉందా, యూ షుడ్ నాట్ లుక్ అట్ దాట్. మన క్యారెక్టర్ మంచిదా కాదా, ఫ్యామిలీ మంచి బ్యాక్గ్రౌండ్ ఉందా లేదా, ఇది చూసుకోండి. లేకపోతే డైవర్స్లే. నాకు వచ్చే 10 కాల్స్లో నా స్టూడెంట్స్కి 10 కాల్స్లో 8 విడాకులే సంవత్సరం లోపల. ఆనరబుల్ జడ్జెస్ చెప్తారు, ఐపీఎస్ పోలీస్ ఆఫీసర్స్ చెప్తారు, మేము చెప్తున్నాం చదువుకున్న వాళ్ళు, ప్రొఫెసర్లు అందరూ కూడా. బట్ స్టిల్ యు ఆర్ నాట్ హియరింగ్. సో ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా మీ యొక్క ఫేట్ని మార్చుకోండి. తప్పకుండా మీ చేతుల్లోనే ఉంటుంది అదృష్టాన్ని మార్చుకునేటటువంటిది. దాని బాబానాం కేవలం అనేటటువంటి మంత్రాన్ని జపించండి. దాంట్లో ఉన్నటువంటి వైశిష్ట్యాన్ని అంతటినీ కూడా గూగుల్లో యూట్యూబ్లో చూసుకోండి. ఆ తర్వాత సాధన 6 steps ఆఫ్ సాధన ఉంటుంది. ఆ సాధనని తప్పకుండా ఈ యొక్క అప్పుల బాధల నుంచి వీటి నుంచి వెళ్ళేది 6 steps మేము నేర్పిస్తాం. హైయర్ ఎనర్జీ, హైయర్ ఫ్రీక్వెన్సీ ఉన్నటువంటి దేవతను లోయర్ ఎనర్జీకి ఎలా ట్రాన్స్ఫార్మ్ చేయాలి, అక్కడి నుంచి మీరు ఎలా సాధన చేయాలి, దిస్ ఆల్ వెరీ సైంటిఫిక్ అనమాట. కాబట్టి దోస్ హు ఆర్ వెరీ సీరియస్గా ఉన్నటువంటి వాళ్ళు మాత్రం నాకు కాల్ చేయండి. తప్పకుండా మేము హెల్ప్ చేస్తాం.